బంధువుల్లో కానీ అంటే ఎడన బయట కలిసినప్పుడు కానీ అట్లా అంటుండ్రు వానికి ఏం పని పర్లేదు ఈ నెలకి ఒకటి గీడలు అనుకుంటా ఆ వీడియోల నుంచి వస్తావా ఏమన్నా పోతుంది కనీసం ఒకటి మనకు తిండి కూడా రాదు అన్నట్టు మాట్లాడుతుండ్రు. మేమేదో అంటే ఈ మనోడు కలిసి ఖచ్చితంగా ఎవడని ఏమన్నా అనుకున్నాని మనకి అనవసరం. మనకేది మనకు నచ్చింది మనం చేయాలంతే. ఇప్పుడు నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా చెయ్యాలా ఏదో ఇప్పుడు బాగుండదు నాకు అన్నట్టు చెయ్యి అంతేగాని నీకు ఇంట్రెస్ట్ లేకుంటే వద్దు దాని గురించి. ఎందుకంటే నేనేదో బలవంతం పెట్టినానని చేయడం కానీ నువ్వేదో బలవంతంగా చేయడం కానీ అంటే అది కరెక్ట్గా రాదు. అది ఏదైనా కానీ కరెక్ట్ రాదు. ఒక మాట కానీ ఒక స్క్రిప్ట్ వైజ్ పోవాలంటే కూడా ఇష్టం ఉంటేనే అది పండుతుంది, ఇష్టం లేకుంటే ఎట్లా పండుతుంది. ఆ విధంగా అంటే సర్లే నేను అట్లా పనికి పోతుకుంటూ ఇక్కడ ఈ వీడియోలు తీసుకుంటూ ఇట్టే ఇద్దరి నుంచి చాలా ప్రెషర్ ఉందన్న నాకైతే వీళ్ళిద్దరి దగ్గర. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎక్కర్లేదు ఏం లేదు కదా. మేమైతే పెళ్ళైంది ఫర్ సపోజ్ ఏదైనా అయినా కూడా ఇంకా పిల్లలు దొరుకుని ఇక్కడ పనికి పోతాం కానీ వాళ్ళది ఏం లేదు కదా. ఇప్పటికి చాలా ప్రెషర్ ఉంది. బట్ ఎప్పుడు ఏదో ఒక దాంట్లో సెటిల్ చేద్దామని తాపత్రం మాత్రం ఉందన్న. ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఇద్దరు పిల్లలు ఏమన్నా కానీ ఈ మధ్యన ఏమన్నా ఒకవేళ ఏమన్నా కానీ అది జరిగిందనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అడుగుతారు వీళ్ళ తల్లిదండ్రులు మాత్రం. ఏంటికంటే ఇప్పుడు వీళ్ళు ఏం తప్పు చేసినా కూడా అది మమ్మల్ని అడుగుతారు. తప్పు చేస్తారు వీళ్ళిద్దరు అంటే తప్పు అయితే చెయ్యరు అనుకో ఇప్పుడు మనం కాదని లేదా చేయరు. వాళ్ళ అమ్మ వాళ్ళు అనేమంటారంటే ఈ న్యాన్లు ఏదో ఉద్ధరిస్తారని చేస్తారని కలిసి చూడి అంత వానాలు మీరు గబ్బులు వేసింది కాదని మీ వానాలు గబ్బులు ఎప్పుతురి వానాలు చూడు అంత గాడిదలు అక్కడ తిరుగుతారు అని మమ్మల్ని అంటారు. ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా మాకే ఇప్పుడు బాధ్యత మీ న్యాన్ల మీద అయితే. మరి వీళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ అవు కదా. ఒక్కరోజు మొన్న వీళ్ళ ఇంటి దగ్గర తీయడు వీడియోలోకి రాకపోతే మేము 2-3 రోజులు చూసి అసలు మాతో మాట్లాడలేదు చేయలేదు. ఎందుకో వేరే విషయం నుంచి కొద్దిగా చిన్న మామూలు మాటలు మాట్లాడుకోవడం వాడు చెప్తాడు.